అంటే నాకు డౌట్, పై స్థాయిలో కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఒక ఏకాభిప్రాయంకి వచ్చారంటారా? ఏమైనా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వస్తారు. దోపిడీ వర్గాలు ఎప్పుడు కలిసే ఉంటాయి. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి, నేను కేసీఆర్ పైన కొట్లాడను, పాపం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తేనే ఆయన పైన కామెంట్ చేస్తా అంటాడు. ఇదేమనుకోవాలి? వాళ్ళంతా కూడా తోడు దొంగలే. అలీబాబా 40 దొంగల కథ లెక్కనే ఉంటుంది అంతా. ఓకే, అంతే. వాళ్ళని వాళ్ళు తిట్టుకున్నా, కొట్టుకున్నా, కొట్టినట్టు జరిగినా, చంపుకున్నా, నేనేది మనం అదేదో శాశ్వత వైరుధ్యంగా, శాశ్వత పగగా మనం చూడొద్దు. దోపిడీదారులు, దోపిడీ దొంగలు ఎప్పటికీ కొన్ని సందర్భాల్లో కొట్టుకున్నట్టు ఉంటారు. అంతేగాని పెట్టుబడిదారులు కొట్టుకున్నట్టుంటారు, భూస్వాములు కొట్టుకున్నట్టుంటారు. కానీ వాళ్ళ ఐక్యతని ఎవ్వడు కూడా, అది పెవికాల బంధం, అది ఎవడు వేరు చేయలేడు. ఫెవికాల్ బంధం. కాబట్టి మనం ఏమి ఉత్తగానే అబ్బా వాళ్ళు కొట్టుకున్నారా, వాళ్ళు తిట్టుకున్నారా అని అనుకుంటాం. ముత్తదే బేకారు ముచ్చట. రీసెంట్ గా జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ కి మళ్ళీ మంత్రి పదవి ఇస్తే బాగుంటది అని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇస్తారంటారా? అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఆల్రెడీ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎట్లా ఇస్తారు? కొత్తగా ఏదో మీడియాలో అన్ని ఇటువంటి కథనాలు. అంటే బీసీ ఎమ్మెల్యే అనే విధంగా బీసీ కోణంలో పార్టీలో బీసీలు చాలా మంది సీనియర్లు ఉన్నారు కదా. ఆల్రెడీ మీరు అన్నట్టు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన అజరుద్దీన్కి ఇచ్చిండ్రు. ఇంకా అట్లా కొత్త నిన్నగాక మొన్న ఇది వచ్చిండు పార్టీలోకి. పార్టీలోకి ఎప్పుడు వచ్చిండు చెప్పు? మొన్న ఎలక్షన్స్. మరి ఎట్లా ఇస్తారు అంత తొందరగా? అట్లా ఏం జరగపోవచ్చు, అలాంటి అవకాశం ఉండదు నేనైతే అనుకో. ఈక్వేషన్స్ అట్లా అంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, మన ఎవరు చాలా కాలం నుంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఏది అంజన్ కుమార్ యాదవ్, తర్వాత వాళ్ళ కుటుంబాలు ఇంకా చాలా మంది ఉన్నారు. పీజీఆర్ కూతురు ఉంది, దాని నాగేందర్. ఇప్పుడు ఆయనకు అటువంటి అవకాశం. మొన్న నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కొన్ని కామెంట్స్ చేసిండు, మీకు కూడా బాగా పరిచయం ఉండొచ్చు. అప్పటి నుంచి ఆయన కూడా బీఆర్ఎస్ లో మొదట్లో వెహికల్ ఇప్పించిండు, ప్రచార రథం అనేది. అప్పుడు ఏం జరిగింది అసలుకి? ఆయన మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా మంది తెలంగాణ వాదానికి, నినాదానికి చాలా రకాలుగా సహాయ సహకారాలు చేసిండు. డబ్బు ద్వారా చేసిండు, సమయం ద్వారా చేసిండు, మేధస్సు ద్వారా చేసిండు, ఉద్యోగాలు వదిలిపెట్టుకొని చేసిన ఉన్నారు, విద్యను వదిలిపెట్టుకొని చేసిన అనేక మంది. శ్రీశైలం యాదవ్ కూడా అట్లా మొత్తంలో ఆ ప్రయాణంలో ఆయన కూడా తెలంగాణ కోసం అప్పుడు నాకు బాగా పరిచయం, నేను కూడా కలిసిన, నేను పోయినా వాళ్ళ ఇంటికి, ఆయన కూడా ఆఫీస్కి వచ్చేది. అంత ముందు నుంచి కూడా నాకు పరిచయం, అప్పుడే కాదు, అంత ముందు నుంచి కూడా నాకు గద్దరన్న ద్వారా ఆయన పరిచయం. కాబట్టి తర్వాత అప్పుడప్పుడు ఏదన్నా ఈవెన్ లెఫ్ట్ పార్టీ మీటింగ్లు పెడితే కూడా ఏదైనా ఆయనకు చేతైన సాయం చేస్తాడు. ప్రజా సంఘాల మీటింగ్లు అవి పెడితే సాయం చేస్తుండే. అట్లా మేము 2001లో టీఆర్ఎస్ తెలంగాణ అన్నప్పుడు ఆయన అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా ఆయన కొంచెం సాయం చేసిండు, ముందు చేసిండు. ఆయన ఒక్క తెలంగాణ అంటే టీఆర్ఎస్గా కాకుండా చాలా వాటికి కూడా చేసేది, అట్లా టీఆర్ఎస్ కూడా చేసిండు. అట్లా వచ్చేది, కలిసేది, పోయేది, ఇవన్నీ జరిగేది అప్పుడు. కాబట్టి అందుకనే తెలంగాణ ఆయనే ప్రచారథం ఇప్పించిండ. అంటే ప్రచారథం కరెక్ట్గా ఎవరు ఇప్పించిండు నాకు తెలియదు, కానీ మొత్తానికైతే అది ఫైనాన్స్లో తీసుకొచ్చింది. అది ప్రచారథం ఫైనాన్స్లో తీసుకొచ్చింది. ఎందుకంటే నేను ఒకసారి అడ్వాన్స్ ఎవరు కట్టిరు ప్రచారథానికి? అది నాకు గుర్తుగా తెలియదు. 2002లో ఏప్రిల్ 21 నాడు, 2002లో అది మొట్టమొదటి ఏప్రిల్ వార్షికోత్సవం. 2002 ఏప్రిల్ 27 ఏప్రిల్ 27 నాడు రెండో వార్షికోత్సవం జరుగుతున్నది. నేను ఆ రోజు 26వ తేదీ రాత్రి వరకు నేను అదే మోతినగర్ ఆ ఇంట్లోనే పనులన్నీ చక్కదిద్దుకుంటూ అక్కడ మోతినగర్లో ఎవరిదిల్లు? అదే మన అది ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఉంది కదా, ఆయన సొంత ఇల్లే, కేసీఆర్ గారిది, నందినగర్. ఆ ఇంట్లో తెల్లారి వరకు అక్కడ పనులలో ఉన్నా. తెల్లారిగా అప్పుడు వెహికల్స్ డ్రైవర్ ఎవరు లేకుండే. ఈ రథం చైతన్య రథం డ్రైవరే ఉండే. ఆయనే తీసుకొని 6 గంటల ప్రాంతంలోనేమో నేను అక్కడ ఉండేది, కూకట్పల్లి హైదర్ నగర్లో ఉండేది. నేను ఆ రథంలోనే ఇంటికి పోయి ఫ్రెషప్ అయ్యి మళ్ళా వచ్చే క్రమంలో పంజగుట్ట దాటి
ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎదురుగా శ్మశాన వాటిక ఉండే కదా, అవునవును. ఆ శ్మశాన వాటిక దాటుతున్నా నేను. ఉమ్, ఒక్కసారిగా ఒక నలుగురు వచ్చి బండిని ఆపారు. ఉమ్, ఆపి డ్రైవర్ పక్కన డోర్ గుంజారు. ఉమ్, నాకు ఒక్కసారి అంటే మనం ఊహించాం కదా అవునవును. ఏం జరిగిందా అని కొద్దిగా ఒక్క నిమిషం అట్లా కొన్ని సెకండ్లు ఆందోళన అయింది. అందులో కాగానే వాళ్ళు చెప్పారు, అన్నా మేము వేరే ఉద్దేశంతో రాలే, ఈ బండి ఫైనాన్స్ లో ఉన్నది, డబ్బులు కడతలేరు, ఉమ్, దీన్ని సీజ్ చేయడానికి వచ్చినాం, మేము సీజర్స్. ఓకే. అప్పటి కలర్ అంత ఉందా? పింక్ కలర్ అంత అరే పింకే రథము అది. ఓకే, ప్రచార రథం పింక్. పింకే ఫోటోలు ఉన్నాయా? కేసీఆర్ ఫోటో ఉందా? అన్నీ ఆహా, అది ఓకే. అన్నీ మైక్ సెట్లు గీక్ సెట్లు అన్నీ అంత ఉంది. నలుగురు సీజ్ చేయడానికి వచ్చారు. వచ్చి అన్న ఇది మేము అంటే ఎన్ని నెలల నుంచి కడుతున్నారు ఫైనాన్స్? మరి వాళ్ళ లెక్కల ప్రకారం ఏదో ఉమ్, గడువు చాలా అయిపోయిందన్న, చాలా చెప్పినాము, చెక్కులు ఇచ్చిండ్రు, బౌన్స్ అయినాయి, ఇక సీజర్ వాళ్ళకి ఏదో ఉంటుంది పద్ధతి. అవును. వాడు ఎవడో ఒక 3-4 నెలలుగా కట్టకపోతే ఏమైందో ఇంకతో వాళ్ళు ఫైనాన్స్ తోడు సీజర్స్ కప్ప చెప్తారట, సీజ్ చేసే వాళ్ళకి. వాళ్ళు అదొక వ్యవస్థ. ఉమ్, అవును, వాళ్ళ టీం ఉంటది, వాళ్ళకు వ్యవస్థ. ఉమ్, వాడికి లైసెన్స్ ఉన్నట్టు వాడిదో కథ. ఉమ్, వాడు చేస్తారని ఏం చేయాలని అర్థం కాలే. ఇక మనం గొడవ పడలేము, ఆడ టైము అప్పటికే 8:39 అవుతుంది. వదిలేసిరా మళ్ళీ బండి? నేను ఆడ వదిలేసి ఆటో పట్టుకొని నందినగర్ పోయినా ఇంటికి. మూడ్ ఆఫ్ అయి ఉండొచ్చు మొత్తం అప్పటికి. ఇవన్నీ మామూలే కదా, మాకు తెలుసు కదా మేము ఎన్ని చెక్కులు ఇచ్చినాం, ఎన్ని బౌన్స్ అయింది, ఎంత అప్పటికి మాకు కేసీఆర్ గారి కథలన్నీ ఇట్లనే ఉంటుండేనా? అన్ని మాకు అన్ని తెలుసు కాబట్టి ఒక కొన్ని సెకండ్లు అట్లా ఏందా నా మీద ఏమైనా దాడికి వచ్చిందా లేకపోతే ఏం జరుగుతుందని కొన్ని సెకండ్లు అట్లా అనిపించింది. ఓకే. ఎందుకంటే అప్పటికి మా మీద చాలా ప్రయోగాలు జరిగినాయి. ఆయనని చంపాలని, నన్ను చంపాలని, ఇద్దరిని చంపాలని. కేసీఆర్ గారు ఆయన్ని ఎవరు మావోయిస్ట్లా? మావోయిస్ట్లు ఏం చేస్తారు? ఎవరు ఊరు మళ్ళీ? ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు చంపాలనుకుంటా. మేము ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా సిద్దిపేట బై ఎలక్షన్ అని. సిద్దిపేట బై ఎలక్షన్ అప్పుడు మాజీ నక్సలైట్లకి 40 మందికి 2 వీలర్స్ ఇచ్చి, కొత్త 2 వీలర్స్ ఇచ్చి మొత్తం గ్రామాన భయోత్పాసం సృష్టించారు. మాకు రోజు ఫోన్లు, రోజు పొద్దున ఈయన ఫోన్ ఎత్తపోయేది, ఉత్త భయస్తుడు కదా ఈయన కేసీఆర్. నేనే ఫోన్ ఎత్తేది, వాడు ఎవడో బెదిరిస్తా ఉంటే నేనే ఆన్సర్ ఇవ్వాలా. ఇలా సాయంత్రం 5 గంటలకల్లా కథం. కేసీఆర్ కేసీఆర్ కూడా మీరు అంటారు, మీరు కథం. ఇట్లాగా ఇవన్నీ చూసినాం కాబట్టి పెద్దగా ఏమనిపించలే. కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ, మీడియా ఇంత లేదు, ఫోన్లు లేవు, భయం అవుతున్నాయి కదా. ఫోన్ వచ్చింది, ఫోన్ అప్పటికి వచ్చింది 2002. అంటే చిన్న ఫోన్లు, చిన్న తక్కువ మంది దగ్గర ఉంటుండే ఫోన్లు కూడా, చాలా తక్కువ కదా సార్ ఫోన్. ల్యాండ్ లైన్లు ఎక్కువ ఉండేట్లు. అప్పుడు ఎన్ని సెకండ్లు మారితే అన్ని డబ్బులు కదా. అవును, డబ్బులు లేవు కదా ఇట్లా. అవును, కాబట్టి వాడాలంటే భయపడేది. సరే, మొత్తానికి ఏంటంటే టిఆర్ఎస్ శ్రీశైలం యాదవ్ ఆయన కాంట్రిబ్యూషన్ ని మనం ఎప్పుడు ఎవరికి తక్కువ చేయొద్దు, ఎవరి కాంట్రిబ్యూషన్ కూడా తక్కువ చేయొద్దు. అరే బిచ్చగాళ్ళు సంఘం పెట్టుకొని తెలంగాణ కోసం పని చేసిండ్రు. బిచ్చగాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళు శాతైన పని చేసిండ్రు. డబ్బులు అంటే ఏంది? కోట్లు ఇచ్చిన డబ్బులా, రూపాయి ఇచ్చిన డబ్బులే. అంతే అంతే, ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చిన అంతే కదా. అరే సమయం ఇచ్చిన, ఎవ్వరికి తోచినంత వాళ్ళు చేసిండ్రు. అట్లా శ్రీశైలం యాదవ్ కూడా ఆయనని రౌడీ అనడం కానీ ఇంకేదో అనడం కానీ మూర్ఖత్వం అవుతుంది. అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అవుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.